నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు వాటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఉత్త చలికే వణికిపోయే మానవ శరీరం. ఈ పరిస్థితుల్లో ఐసుగడ్డల మధ్య ఓ వ్యక్తి 30 నిమిషాలు గడిపిన తీరు అమోఘం. స్పెషల్ స్టోరీ. ఆహ్లాదాన్ని అందించబోతున్న గోదావరి నదిలో పడవల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. బల్దియా టు ఫైన్ లైన్ వరకు తయారవుతున్న రోడ్డు వెడల్పు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చందర్. నగర మేయర్ డాక్టర్ అనిల్ కుమార్. పదహారున జరగబోతున్న వేజ్ బోర్డు సమావేశంలో బొగ్గుగని కార్మికులకు మెరుగైన వేతనం ఒప్పందం జరిగేలా కృషి చేస్తాం. సిటీ న్యూస్ లో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ వెల్లడి. భారత రాజ్యాంగ విధానాలను మార్చాలంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలి. ఎంఆర్పీఎస్ నాయకుల డిమాండ్. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల హక్కుల సాధనకై 12 నుండి జరిగే నిరవధిక సమ్మెను జయప్రదం చేయండి. జేఏసీ సంఘాల విజ్ఞప్తి. వివరాలు చూద్దాం. గోదావరి నదిలో ఆహ్లాదాన్ని అందించే పడవలు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో చిన్నవాళ్ల నుండి మొదలుకొని పెద్దల వరకు ఆనందాన్ని అందించే పడవల విన్యాసాలను గోదావరి నదిలో కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం వరుసగా భారీగా కురిసినటువంటి వర్షాలతో సమ్మక్క గద్ద వరకు కొట్టుకు వచ్చి నిరుపయోగంగా మారిన పడవలు, స్టీమర్లు మరమ్మతులు వైజాగ్ టెక్నీషియన్లతో చేపిస్తున్నారు. పడవలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మీడియాతో మాట్లాడుతూ, ఎడారిగా మారిన గోదావరి నది నిండుగా నీటి కల సంతరించుకుంది. కష్టసాధ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఒక ప్రత్యేకతను చాటుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారాన్ని ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేదని ఆయన తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందించే విధంగా టూరిజం శాఖ ఎండి సహకారంతో గోదావరి నది ఆవరణ మొత్తం సుందర వదనంగా తీర్చిదిద్ది ఏర్పాట్లు చేస్తామని ఆయన వెల్లడించారు. మరో 4 రోజుల్లోపు గోదావరి నదిలో పడవలు ప్రారంభం కానున్నాయని ఆయన వెల్లడించారు. ఎండిపోయినటువంటి గోదావరి ప్రత్యక్షంగా మేము చూసినటువంటి వాళ్ళం. మహాశివరాత్రి వస్తే స్నానాలు చేయడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితులను చూసినటువంటి వాళ్ళం. ఈరోజు 24 గంటలు 365 రోజులు నిండుకుండలా ఉన్నటువంటి గోదావరిలో పడవల పోటీలను కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ టూరిజం ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కోరిన సందర్భంలో వారు ఇక్కడ పడవను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని 80 సీట్లకు సంబంధించినటువంటి ఒక పడవను ఇక్కడ పనులు మొదలుపెట్టినటువంటి సందర్భంగా అనేక కారణాల చేత ఈ యొక్క కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడం మూలాన రాజస్థాన్ నుండి వచ్చినటువంటి వీళ్ళు మళ్ళీ రిటర్న్ పోవడంతో మొన్న జరిగినటువంటి అకాల వర్షం కారణంగా ఆ యొక్క నీళ్లతోని ఈ యొక్క పడవ కూడా ఈ యొక్క ఒడ్డుకు వచ్చినటువంటి పరిస్థితులు. దీన్ని మరమ్మతులు చేయాలని టూరిజం శాఖ ఎండి గారికి ప్రత్యేకమైనటువంటి సందర్భంలో చెప్పినటువంటి సందర్భంలో వారు వెంటనే సానుకూలంగా స్పందించి ఈ ప్రాంత టూరిజం మేనేజర్ శ్రీనివాసులు ఇక్కడికి ప్రత్యేకంగా పంపించడం, ఈ యొక్క పనులను మా యొక్క గౌరవ మున్సిపల్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్ గారు ఇక్కడ ఉన్నటువంటి పనులను పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ ఈ యొక్క పడవ పనులను తొందరగా ఏర్పాటు అయ్యేటువంటి విధంగా కృషి చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, ఈ ప్రాంత కార్పొరేటర్లు కవిత సరోజిని, దాతు శ్రీనివాస్, అడ్డాల గట్టయ్య తదితరులు పాల్గొనగా అనంతరం కార్పొరేషన్ కార్యాలయం నుండి ఫైన్ లైన్ చౌరస్తా వరకు నిర్మాణం అవుతున్న
రోడ్ల వెడల్పు పనులను ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నగర మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ చాలా కాలం నుండి కొంత జాప్యానికి గురవుతున్న ఈ రోడ్ల వెడల్పు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి స్థాయిలో నిర్మాణం అయ్యేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే చందర్ అందిస్తున్న పూర్తి సహకారంతో త్వరలోనే వెడల్పవుతున్న ఈ రోడ్ల నిర్మాణం ప్రజలకు అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు. అయితే ప్రజా శ్రేయస్సు కోసం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల విజయవంతం కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని పక్షాలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన మున్సిపల్ ఆఫీస్ నుంచి పాయింట్ లైన్ వరకు వేసే బీటీ రోడ్డు పనులని మన ఎమ్మెల్యే గారు పరీక్ష చేయడానికి వచ్చారు. కాబట్టి ఈ రోడ్డు మున్సిపల్ ఆఫీస్ నుంచి పాయింట్ లైన్ వరకు కంప్లీట్గా ఇమ్మీడియట్గా స్టార్ట్ అయ్యి ఆల్రెడీ మన రాజేష్ థియేటర్ దాటి చాలా వరకు వెళ్ళిపోయింది. కాబట్టి ఈ రోడ్డునన్నింటినీ రోడ్డు వేయించిన తర్వాత దాని మీద లైన్స్ వేయడం కానివ్వండి, అన్నీ వేయించే బాధ్యత మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మేము చేపిస్తున్నాము మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. కాబట్టి ఇవన్నీ ప్రజలందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇంత పెద్ద రోడ్డు ప్రతి ఒక్కరికి ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ యాక్సిడెంట్స్ కాకుండా ఉండేదానికి, ప్రజలకు వాహనాలు పోయేదానికి సౌకర్యంగా ఉండేదానికి ప్రతి ఒక్కరికి ఈ రోడ్డు ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ప్రజలకు ఈ రోడ్డు వేస్తున్నామని మేము తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు తాన్పర్తి గోపాలరావు, దాతు శ్రీనివాస్, జేవి రాజు, పీచర శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఫే శ్రీనివాస్, గోలివాడ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. చలి వణికిస్తుంది, మంచు దుప్పటి కప్పుకున్న చందంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చన్నీటి స్నానం అంటేనే హడలిపోయే పరిస్థితి. అలాంటిది ఐసు గడ్డల మధ్య అరగంట పాటు ఉండడం అంటే సామాన్యమా మరి? ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రేని కొద్దు, నింగిని హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కరీంనగర్ తీగలగట్టుపల్లికి చెందిన కామారపు రవీందర్ ఈ సాహసానికి ఒడిగట్టారు. ప్లాస్టిక్ డ్రమ్ముల్లో ఐసు గడ్డలు వేసి 9.2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో 30 నిమిషాలకు పైగా ఉండి రికార్డును సృష్టించాడు. లిమ్కా బుక్లో చోటు కోసం ఈ ప్రయత్నం చేసినట్లుగా ఆయన తెలిపారు. 2018లో కూడా ఈయన రోహిణి కార్తె మండుటెండల్లో ఎలాంటి నీరు తీసుకోకుండా 10 కిలోమీటర్లు ఏకబిగిన పరుగుపెట్టాడు. 9 నెలల గర్భవతిగా ఉన్న ఈయన భార్య కూడా గర్భంతోనే 30 నిమిషాల 20 సెకండ్ల వ్యవధిలో 5K రన్ చేసి ప్రపంచ రికార్డు సాధించారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసమే తాను, తన భార్య ఇలాంటి సాహసాలు చేసినట్లుగా చెప్పారు. ఈరోజు ఐస్ వాటర్లో అంటే అతి చల్లని నీళ్ళలో ఐస్ గడ్డలో ఉన్న వాటర్లో 30 నిమిషాలకు పైగా ఉండడం జరిగింది. 56 సంవత్సరాల వయసులో కూడా. గతంలో కూడా నేను మండుటెండలో రోహిణి కార్తె 2018లో 10 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా ఎలాంటి డ్రింక్ తీసుకోకుండా 40 నిమిషాలు 30 సెకండ్లు పూర్తి చేసి విజయం చేశాను. ఇదంతా నేను ఎందుకు చేస్తున్నా అంటే మనం ఆరోగ్యంగా ఎలా ఉండవచ్చు, మందులు లేకుండా మనం జీవనం ఎట్లా చేసుకోవచ్చు అన్న దాంతో నేను ప్రయత్నించాను. ఇప్పుడు సక్సెస్ అయ్యాను. గతంలో నా మిసెస్ కూడా 9 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు సాధారణ గృహిణి, ఆమెను 5K రన్ 30 నిమిషాలు 20 సెకండ్లు పూర్తి చేసి అది కూడా ప్రపంచ రికార్డు సాధించాను. ఇవంతా మేము మానవాళికి ఆరోగ్యాన్ని పెంపొందించిన ఉద్దేశంతో ఇవన్నీ చేసాము. మన ప్రాచీనంలో ఉన్న జీవన విధానాన్ని తీసుకొని దాన్ని కొంచెం మోడరేషన్ చేసి ఇవన్నీ నేను చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా 100 ఏళ్ళు ఈజీగా మందు లేకుండా బతికే వైద్య విధానాన్ని నేను తయారు చేస్తున్నాను. దాని ప్రయోగమే ఈ ఫలితాలే ఇది.
భారత రాజ్యాంగాన్ని మార్చాలి అంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సత్వరమే రాజీనామా చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ గోదావరిఖనిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేసీఆర్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. నిరసనలో ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు చేసిన కృషి ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారన్న ఈ విషయాన్ని గ్రహించాలని వారు హితవు పలికారు. దొరల రాజ్యాన్ని తీసుకువచ్చే కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తన నిజ స్వరూపాన్ని బహిర్గతం చేసుకుంటున్నారని వారు విమర్శించారు. ఇక్కడి గోలివాడ సమ్మక్క జాతరలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారం రావాల్సిన 10% పన్నులు రాకుండా దొంగ వైఖరి అవలంబించడం సరైన విధానం కాదని వారు ఖండించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి భారత రాజ్యాంగాన్నే రద్దు చేయాలని ఆయన సోయలేని మాటలు మాట్లాడారు. మరి భారత రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి కేసీఆర్ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చేలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ కొనసాగుతున్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగం పుణ్యమే. మరి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డటువంటి కేసీఆర్ తక్షణమే దళిత వర్గాలకు అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరి కొనసాగిస్తామని హెచ్చరిస్తూ ఖబర్దార్ కేసీఆర్ తక్షణమే నువ్వు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తానని ప్రగల్భాలు పడుగుతూ తన నిజమైన బుద్ధిని, కుళ్ళు బుద్ధిని, లోపల ఉన్న కుట్ర బుద్ధిని బయట పెడుతూ ఈ మనిషి మన రాష్ట్రంలోని ఒక వ్యక్తి బయట పెట్టడం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఆయన బుద్ధికి అది కారణమైంది. ఖబర్దార్, ఎవరైనా సరే, నువ్వే కాదు ఇంకెవరైనా సరే భారత రాజ్యాంగం కోసము తప్పుగా మాట్లాడితే వాళ్ళ చర్మాలు వలిసి మా చెప్పుల కింద గుట్టుకుంటాం. జాగ్రత్త. అంబేద్కర్ను అవమానించిన, దళిత జాతిని అవమానించిన, రాజ్యాంగం జోలికి వచ్చిన ఖబర్దార్ బిడ్డలలా ఇంకోసారి రాజ్యాంగం జోలికి రావద్దెవరు. ఇదే మా ఇక్కడ కాదు, దేశవ్యాప్తంగా రగులుతున్న ఈ ఆందోళన భాగంగా ఇక్కడ మేము చేస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా కేసీఆర్ క్షమాపణ చెప్పేదాకా ఈ ఆందోళనలు ఆగవు, ఈ జ్వాలలు ఆగవు. ఖచ్చితంగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ కాదు, రాజ్యాంగాన్ని అవమానించడం ఎవరైనా కూడా వెనుకకు పోవాలి, ఆ మాటలను వెనుక తీసుకోవాలి. మేమందరము ఎంఆర్పీఎస్ తరఫున మా ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మేము చేస్తున్న ఉద్యమాలకు ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఖబర్దార్. ఈ నిరసన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు రాసపల్లి రవికుమార్, ఉప్పిలెట్టి పర్వతాలు, చిప్పకుర్తి సత్యనారాయణ, పెగడపల్లి మల్లేష్, ఈదులూరి కొమరయ్య, ఎన్ రెడ్డి, శంకర్ రామస్వామి, కాంపెల్లి స్వామి, మైనార్టీ నాయకులు మహమ్మద్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత సామూహిక అక్షరాభ్యాసాన్ని పురస్కరించుకొని శనివారం ఉదయం 10 గంటల నుండి ఇక్కడి ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్లోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో శ్రీ సరస్వతి మాత పూజా కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు మీడియాకు పంపిన పత్రిక ప్రకటనలో ఆ పాఠశాల నిర్వాహకులు ఈ సరస్వతి మాత పూజా కార్యక్రమంలో పాల్గొనే చిన్నారి విద్యార్థులందరికీ బాసర నుండి తీసుకొచ్చినటువంటి సరస్వతి మాత ఫోటో, పలుక, చేతి కంకణం, కుంకుమ ఉచితంగా ఇవ్వనున్నామని వారు తెలియజేశారు. అయితే పూజా కార్యక్రమంలో పాల్గొనేవారు మంగళహారతితో పాటు పావు కిలో బియ్యం, ఇతర వస్తువులను తమ వెంట తీసుకుని రాగలరని వారు విజ్ఞప్తి చేశారు. జాతీయ సంఘాలు చేస్తున్నటువంటి సమిష్టి కృషి ఫలితంగా ఈ నెల 16న జరగబోతున్న 11వ వేతన ఒప్పందంలో బొగ్గుగని కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ తెలియజేశారు. అయితే ఎవరైనా తమ స్వార్థ ప్రయోజనాల కోసం వేతన ఒప్పందంలో కార్మికులకు నష్టం జరిగేలా వ్యవహరిస్తే మాత్రం ఇక వారి భాగోతాన్ని కార్మికుల మధ్య ఎండగట్టక తప్పదని తేల్చి చెప్పిన రియాజ్ ఇదే నెల 8న ఆర్ఎల్సీ సమక్షంలో జరగబోతున్నటువంటి చర్చల్లో పెండింగ్లో ఉన్న సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలను పరిష్కారం కాగలవని సిటీ న్యూస్లో ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ నెల 16న ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న బొగ్గుగని కార్మికులకు సంబంధించిన 11వ వేతన ఒప్పంద సమావేశంపై మనతో మాట్లాడేందుకు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి మెంబర్ రియాజ్ అహ్మద్ గారు సిద్ధంగా ఉన్నారు. రియాజ్ గారు నమస్తే. దాదాపుగా ప్రతిష్టాత్మకంగా చాలా రోజుల తర్వాత ఈ కోవిడ్ నిబంధనల తర్వాత ఈ నెల 16న ఢిల్లీలో జరగబోతున్న ఈ బొగ్గుగని కార్మికులకు సంబంధించి 11వ వేతన ఒప్పంద సమావేశం ఏ రకంగా ఉండబోతుంది, ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కిరికిరి పెడుతుంది. వేజ్ బోర్డ్ చర్చలకు ఫ్రీడమ్ ఇవ్వాలి కోల్ ఇండియాకు అండ్ మే యూనియన్స్కు. ఫ్రీడమ్ ఇవ్వకుండా ఆ చేతుల్లో పగ్గాలు పెట్టుకొని బ్రేకులు వేస్తుంది. ఇది 3వ సమావేశం. అది కూడా యూనియన్ల ఒత్తిడి వలన జనవరి ఫస్ట్ వీక్లోనే పెడతా అన్నారు, పెట్టలేదు. ఒత్తిడి తీసుకురావడం వలన ఫిబ్రవరి నెల 16వ తారీఖు నాడు సేఫ్టీ మీటింగ్ ఉంది మార్నింగ్. దాంతోపాటు తూతు మంత్రంగానే పిలవడం జరుగుతుంది. నిజంగానే జేపీసీసీఐ మీద చర్చ చేయాలంటే డిమాండ్ల మీద జేపీసీసీఐలో 3 అంశాలు ఉంటాయి: వేజెస్, జీతాల పెరుగుదల, వెల్ఫేర్, సోషల్ సెక్యూరిటీ, సేఫ్టీ. వీటి మీద సీరియస్గా డిస్కస్ చేయాలి. వేజెస్ మీద పాయింట్ వైజ్గా డిస్కషన్ చేస్తేనే కనీసం 2 రోజులు పడుతుంది. ఒక్కరోజు హాఫ్ డే మీటింగ్లతో ఒరిగేది ఏమీ లేదని భావించింది హెచ్ఎంఎస్. లెటర్ కూడా కోల్ ఇండియా మేనేజ్మెంట్కు రాసింది. ఒక్కరోజు కాదు, 2 రోజులు 3 రోజులు కంటిన్యూ చేయండి. కూర్చుంటే మినిమం డిమాండ్ వైజ్గా డిస్కస్ చేస్తే సాల్వ్ అవుతుంది అనేది మా హెచ్ఎంఎస్ గట్టి నమ్మకం ఉంది. దాని మీదనే మనం లెటర్ కూడా రాయడం జరిగింది. కానీ ఒక్కరోజుతోటి అనుకుంటారు కార్మికులందరూ ఆశపడతారు. ఆశలు పెట్టుకోకండి కార్మిక సోదరులు. ఒకటి రియాజ్ గారు, ఇప్పటి వరకు కూడా మీరు ఒక 10 వేతన సంబంధించిన సమావేశంలో పాల్గొన్న అనుభవం ఉన్న వ్యక్తిగా దాదాపు ఎన్ని సిట్టింగ్లతోటి ఒక వేజ్ బోర్డు కొలిక్కొచ్చే అవకాశం ఉంది? మినిమం 4-5 మీటింగ్స్ జరుగుతాయి. 4-5 మీటింగ్స్ జరుగుతాయి. ఒక సబ్జెక్ట్ వైజ్గా మీటింగ్ పెట్టాల్సి వస్తుంది. డ్రాఫ్టింగ్ కమిటీ వేస్తారు. అగ్రిమెంట్ తయారు చేసిన తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీకి 1 రోజు 2 రోజులు టైం పడుతుంది. వేజెస్ మీద నెగోషియేషన్ చేయడానికి టైం పడుతుంది. ఒకవేళ వీళ్ళు మేనేజ్మెంట్ కొంచెం మొండికుంటే కోల్ మినిస్ట్రీ దగ్గర పోయి మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. కోల్ మినిస్ట్రీ దగ్గర మినిస్టర్ను కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక దీనికి మినిమం 5-6 సిట్టింగ్లు అయితేనే అయ్యే అవకాశం ఉంటుంది. 5 సిట్టింగ్లు అంటే ప్రతి వేతన ఒప్పంద సమయంలో ప్రతి జాతీయ కార్మిక సంఘం మెరుగైన కార్మికుల వేతన ఒప్పందాన్ని సాధించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్తారు. తర్వాత వేతన ఒప్పందం క్లియర్ అయిన తర్వాత మీరే సంఘాలే ఆ సంఘం చేయబట్టే తక్కువ వేతనాలు వచ్చినాయి, లేకపోతే సమస్యలు పరిష్కారం కదంటారు. ఈసారి అట్లా కాకుండా ఒక సమిష్టిగా ఈ కార్మికులకు న్యాయమైన వేతనాలు పెరిగేలా మీరు కృషి చేసే అవకాశం ఉందా? 100% మీరు చెప్పింది కరెక్ట్. అది పోయినసారి 10వ వేజ్ బోర్డులో గ్రాట్యుటీ ఆఫీసర్లది వాళ్ళ అగ్రిమెంట్ నుండి స్టార్ట్ అయింది 1/1/2017 నుండి. కార్మికులది 1/6/16 నుండి స్టార్ట్ కావాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొందరికేమో 1/1/16 నుండి ఇచ్చిండ్రు. మనం 1/1/16 నుండి మనం 1/7/16 నుండి ఇవ్వాలని మనం హెచ్ఎంఎస్ పట్టుబడితే 4 సంఘాలు మేనేజ్మెంట్కు తల వంచినాయి. మేనేజ్మెంట్ అనుకూలంగా వ్యవహరించినాయి. అప్పుడు మేము సంతకం కూడా పెట్టలే. తర్వాత మొదటిసారి 10th వేజ్ బోర్డులో అలవేస్ల కూత పడ్డది. ఫ్రీజింగ్ ఆఫ్ అలవేస్ పెట్టింది. అప్పుడు ఎప్పుడు కాలేదు. దీనికి ప్రధాన కారకులు ఏఐటీసీ వాళ్ళు, ఏఐటీసీ అండ్ సిఐటియు. బిఎంఎస్కు లొంగిపోయింది కాబట్టి అట్లా జరిగింది. మేము సంతకం పెట్టాము, ఇవన్నీ కావాలంటేనే వాళ్ళు పెట్టినా ఒకటి పెట్టకుండా మీరైతే సంతకం పెట్టారు సార్ మేము రెడీ ఉన్నామని ఒకరి నోట్లో ఒకరు కేకులు పెట్టుకుంటా, కేకులు కట్ చేసుకుంటా ఇన్సల్ట్ చేసే విధంగా పనిచేసారు. సార్ అట్లా కాకుండా కార్మికులకు అన్యాయం జరగకుండా, నష్టపోకుండా అన్ని సంఘాల సమిష్టిగా సరైన మెరుగైన వేతన ఒప్పందాన్ని సాధించే అవకాశం ఉందా? ఆ దిశలో ఏమైనా ప్రయత్నం చేస్తుందా హెచ్ఎంఎస్? డెఫినెట్లీ ప్రజలకు తెలిసింది, కార్మికులకు తెలిసింది. పోయినా సరే నష్టం జరిగింది, ఎవరి వల్ల నష్టం జరిగింది అన్నది రాతపూర్వకంగా రిటర్న్లో ఉంది. వాళ్ళు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు. కనుక ఈసారి హెచ్ఎంఎస్ నంబర్ 1 పొజిషన్లో ఉంది. డెఫినెట్లీ అందరినీ తీసుకుని పోతాం. ఒకవేళ అట్లా మైనస్ జరిగితే ప్రజాక్షేత్రంలో, కార్మిక క్షేత్రంలో వచ్చి ఒక్కొక్కరి చరిత్ర బట్టబయలు చేసి కార్మికులకు మెరుగైన ఒప్పందం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. నాకు నమ్మకం ఈసారి, ఎందుకంటే బీజేపీ కూడా డౌన్ఫాల్లో పడిపోయింది. రాష్ట్రాలన్నీ ఓడిపోతాయి. కార్మికులకు వ్యతిరేకంగా పనిచేసినందుకు తెలంగాణలో కూడా అదే జరిగింది. కార్మికులకు వ్యతిరేకంగా, సింగరేణి కార్మికులకు వ్యతిరేకంగా పనిచేసినందుకే 12 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయిన కోల్ బెల్ట్లనే. అంతటా ఫుల్ మెజార్టీ వస్తే కోల్ బెల్ట్ 12 మంది ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణం మేము ట్రేడ్ యూనియన్ నాయకులమే మాకు మోసం చేసింది కాబట్టి. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. దానికోసమే మనము హెచ్ఎంఎస్ ఫ్రంట్ లైన్లో ఉండి
ఒక్కొక్కరికి ఎవరు తప్పు చేసిన తీసి ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో కార్మిక క్షేత్రంలో కార్మికుల ముందు పడేసి వాళ్ళను కార్మికులే చక్కగా చేసే విధంగా చేసే ప్రయత్నం మేము చేస్తాం. ఏది ఏమైనా కూడా ఒక మెరుగైన వేతన ఒప్పందం 11వ వేతన ఒప్పందం సాధిస్తామని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. యూనిటీ మీద డిపెండ్ ఉంటుంది. ఓకే, ఇకపోతే నేను ఒక్కనే పోటుగానే అనడానికి వీలేదు, యూనిటీ మీద డిపెండ్ ఉంటుంది. యూనిటీగా హెచ్ఎంఎస్ కార్మిక సంఘాలు కార్మిక సంఘాలకు మనం ఒకటి తోటి కార్మిక సంఘాలు పోయినసారి చేసిన తప్పు ఈసారి చేయవద్దు, అందరం కలిసికట్టుగా కార్మికుల కోసం పనిచేద్దాం. ఇవాళ నేషనల్ వైడ్గా బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా తయారైంది. అందుకే 13 ఈ నెల జరగవలసిన సమ్మెను వాయిదా వేసినాం. ఎందుకు వాయిదా వేసారు? నేషనల్ లెవెల్ ట్రేడ్ యూనియన్ కూర్చుండి మార్చి 28, 29కి సమ్మెకు వాయిదా వేసారు. ఎందుకంటే ఈ ట్రేడ్ యూనియన్ల అందరం కలిసి ఉత్తరప్రదేశ్ కానీ పంజాబ్ ఎలక్షన్లో కానీ కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి క్యాంపెయిన్ వేయడానికి అది పోస్ట్పోన్ చేసినాం నిరధిక సమ్మెను. కనుక హెచ్ఎంఎస్తో పాటు కలిసి వచ్చే కమ్యూనిస్టు సంఘాలు వాళ్ళు కూడా క్యాంపెయిన్ వేస్తారా లేదా తెలియదు, కానీ హెచ్ఎంఎస్ మాత్రం క్యాంపెయిన్ వేస్తుంది. ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని ఓడగొట్టవలసిన అవసరం ఉంది. దానికోసం ఉత్తరప్రదేశ్ అండ్ అక్కడ మా నాయకత్వం అక్కడ పిలుపునిచ్చేసింది. ఆ యూనియన్ ఆ పార్టీని బీజేపీ పార్టీని ఓడగొడితేనే మనకు బతుకుతీరు ఉంటుంది, ఇండస్ట్రీస్ బతుకుతాయి, కార్మిక చట్టాలను రక్షించుకోగలుగుతాం, హక్కులను సాధించుకోగలుగుతామని గట్టి నమ్మకంతో మేము ఉన్నాం. ఇకపోతే వేతన ఒప్పందం విషయానికి క్లియర్ కట్ ఓకే, కానీ ఈరోజు సింగరేణికి సంబంధించిన కొన్ని లోకల్ సమస్యలు, కార్మికుల సొంత ఇంటి కలవచ్చు, తర్వాత ఈ పేరు మార్పుల విషయంలో ఇప్పటి కూడా కార్మికులు ఈ ఆర్ఎల్సీ సమక్షంలో జరగాల్సిన చర్చల కోసం కోటి ఆశలతో ఎదురుస్తున్న పరిస్థితుల్లో చర్చలు ఎప్పుడు జరగబోతున్నాయి? ఆ చర్చల్లో నిజంగా వాళ్ళ ఆశలు ఫలించే అవకాశం ఉందా? వాస్తవానికి మొన్న 20 తారీఖు నాటి మీటింగ్ జరగాలి. కరోనా పేరు మీద ఏదో రకరకాల పేరు మీద అడ్డు పెట్టుకొని మేనేజ్మెంట్ ఆర్ఎల్సీకి చెప్పి వాయిదా వేసింది. ఈసారి 8వ తారీఖు నాడు ఆర్ఎల్సీ సమక్షంలో ఫైనల్ అగ్రిమెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పోయినసారి ఆర్గ్యుమెంట్ హెచ్ఎంఎస్ చేసింది. మారు పేర్ల మీద క్లియర్గా మేము చెప్పడం జరిగింది. మారు పేర్లు మేము చెయ్యము, చట్టం అడ్డం వస్తుంది అంటే చట్టం ఏం అడ్డం రాదు, మీరు చేయవచ్చు అని హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ గారిని మేము ఆర్గ్యుమెంట్ చేసి మేనేజ్మెంట్ ఒప్పించడం జరిగింది. ఏంటిది? గజీ తెచ్చుకుంటాడు కార్మికుడు, గజీ తెచ్చుకుంటే అలియాస్ పేరు ఉంటుంది. ఆ అలియాస్ పేరు మీద చేయండి. పెండింగ్ ఉన్న డిపెండెంట్లు పైసలు జేబులో పెట్టుకొని కొందరు దోసుకున్నారు, కొందరు లీడర్లు నేను చేయిస్తా అని లక్షల రూపాయలు దోసుకున్నారు, ఉద్యోగాలు రాలే. కనుక ఇవన్నీ కరప్షన్ నుండి ఫ్రీగా చేయాలనుకుంటే చిత్తశుద్ధితో మేనేజ్మెంట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక నమ్మకం ఉంది, ఇప్పుడున్న డైరెక్టర్ పర్సనల్ ఫీడ్ చేస్తున్నాడు, వాస్తవాలు కనుక్కుంటున్నాడు, మా మాట కూడా వింటున్నాడు. బార్గెనింగ్ కెపాసిటీ లేకపోవడం వల్లనే ఏ సమస్య పరిష్కారం కాలేదు. ఏఐటీసీ టీజీబీ కేసు చేతగాని సంఘం అని తేలిపోయింది. వాళ్ళతో 4.5 సంవత్సరాలు పదవిలో ఉండి కూడా ఏమి చేయలేకపోయారు. కనుక వాళ్ళ బార్గెనింగ్ కెపాసిటీ లేదు, మాట్లాడే దమ్ము లేదు, ధైర్యం లేదు. కనుకనే మమ్మల్ని కలుపుకున్నారు, మాతోటి కలిసి వచ్చారు. దాంట్లో ఆర్గ్యుమెంట్లో ప్రధాన పాత్ర హెచ్ఎంఎస్ పోషించింది. మనం చెప్పినాం గది తీసుకురండి. ఎందుకంటే కార్మిక సంఘాల్లో ఉన్న అనైక్యత, ఈ తర్వాత ఈ పోటీతత్వం వల్లనే ఈరోజు సింగరేణిలో స్థానికంగా పేర్ల మార్పిడి కానీ, తర్వాత సొంతింటి కార్మికుల సాధన కానీ ఇవన్నీ ఇబ్బందులకు గురవుతుంది. ప్రధానంగా ఈ పేరు మార్పుల విషయంలో అనేక మంది 900 మందికి పైగా కార్మికుల పిల్లలు బాధపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే పోటీతత్వం అన్నది కార్మికుల హక్కుల సాధన కొరకు పోటీతత్వం లేదు, స్వార్థం కొరకు పోటీతత్వం ఉన్నది. ఇక్కడ కంటికి కనబడతారు, నేను గెలవాలి, అబద్ధాలు చెప్పి గెలవాలని దాని మీద ఉన్నారు. కనుక చూస్తున్న కార్మికుల పిల్లలకి ఏం చెప్తాయి? ఇప్పుడు అనేక మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఒకటే, ఇంట్లో పడుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటే కాదు. మేము పిలిపిస్తున్నాం హెచ్ఎంఎస్, అందరు బయటికి రండి. ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారు, పెండింగ్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు బయటికి రండి. ఇంట్లోనే ఉండి ఫేస్బుక్లలో వాట్సాప్లలో కామెంట్స్ పెట్టుకుంటాం. మేమేమో కొట్లాడతాం. మా కొట్లాటకు బలం ఉండాలంటే, మా ఉద్యమానికి బలం ఉండాలంటే మీరు కూడా బజార్లో పడాలి. రండి. తల్లిదండ్రులు ఏజ్డ్ అయిన ముసలైన అన్ఫిట్ అయిన అంత అయిపోయినారు. కనుక మీరన్నా రావచ్చు కదా, బయటికి రావాలి. బయటికి వచ్చి కొట్లాడని సిద్ధం కావాలి. అప్పుడే మేనేజ్మెంట్ జరగబోతున్న ఆర్ఎల్సీ చర్చల్లో ఖచ్చితంగా హెచ్ఎంఎస్ ఈ అంశం మీద యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందా? హెచ్ఎంఎస్ 8వ తారీఖు నాడు జరిగే చర్చల మీద 35 నుండి 40 సంవత్సరాల పాయింట్ మీద సీరియస్గా ఉంటుంది. అది ఇప్పించి తీరుతుంది, అది ఇవ్వాల్సిందే అని చెప్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం చేసింది, మనం ఎందుకు చేయం? ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సింగరేణి ఎందుకు చేయదు? అది ఒకటి. రెండోది, లెస్ దెన్ 2 years అన్ఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వవలసిందే. లెస్ దెన్ 2 years ఉన్న వాళ్ళకు, అన్ఫిట్ అయిన వాళ్ళకు కోర్టు చుట్టూ తిప్పుతున్నారు, ఇది ఉద్యోగాలు ఇస్తారు, అది ఇవ్వాల్సింది. దాని మీద కూడా ఫైట్ చేస్తాం. విజిలెన్స్ కేసులో పెండింగ్ ఉన్న కేసులు కూడా
బిజినెస్ కేసులు ఏమున్నాయి? ఏమీ లేదు. పడనివాడు అల్లుళ్ళు నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వనంటే ఇవ్వనందుకే ఇది కొడుకుకు ఉద్యోగం ఇవ్వకండి నాకు ఇవ్వండి అని దరఖాస్తు పెడితే దాన్ని అడ్డం పెట్టుకొని ఆపేరు. మారు పేరు మీద ఉన్న వాళ్ళ పరిస్థితి అదే. 30 సంవత్సరాలు మారు పేరు మీద డ్యూటీ చేస్తున్నాడు, బొగ్గు తీసిండు, ఉత్పత్తి తీసిండు, సింగరేణికి సహకరించిండు. కొడుకు ఉద్యోగం వచ్చేసరికి నువ్వు ఫలానా పేరు మీద ఉన్నావు కదా అని అప్పుడు ఎంతవరకు సమంజసం? రూల్స్ ఉన్నాయి, మనకు కానూన్ ఉంది. కానూన్ ప్రకారంగా అపాయింట్మెంట్ అయిన తర్వాత సంవత్సరం లోపలనే మొత్తం ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయలేదంటే రెక్టిఫై అయినట్టే. ఆ పేరు ఏ పేరు మీద ఉన్నా అది రెక్టిఫై చేసి ఇవ్వాల్సింది. అది కూడా మారు పేరు మీద ఉన్న వాళ్ళు కూడా రెక్టిఫై చేసే ప్రయత్నం హెచ్ఎంఎస్ 100% చేస్తుంది. అవుట్ సోర్సింగ్ది కూడా ప్రధానమైన అంశం ఉంది. అవుట్ సోర్సింగ్లో ఏమైంది? జీడీకే ఫైంగ్లాన్ వచ్చింది, శ్రీరాంపూర్ వచ్చింది. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎంతమందికి ఇస్తూ ఉద్యోగాలు? అది లేదు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి అక్కడ అడ్డా పెట్టి దొంగ జాబ్ మేళ అని డ్రామాలు చేసుకుంటూ నాటకాలు చేసుకుంటూ కాంట్రాక్ట్ లేబర్ దగ్గర డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేపడుతున్నారు. ఆ అంశం కూడా ఉంది. ప్రధానంగా 3 అంశాలపైన యువత బాధపడుతుంది. మారిపేర్లేదు ఒకటి, బిజినెస్ పేరు మీద ఉన్న పెండింగ్ కేసులు ఒకటి, లెస్ దెన్ 2 years ఉన్న వాళ్ళకు అన్ఫిట్ చేసి ఉద్యోగాలు ఇస్తలేరన్నది ఒకటి. ఈ 35 నుండి 40 సంవత్సరాలు కొంతమంది ఆగింది. కరోనా పేరు మీద కరోనా వలన కొంత లేట్ అయింది. 40 years 35 years దాటింది, వాళ్ళకు కూడా ఉద్యోగం ఇవ్వాల్సిందే. ఈ 4-5 పాయింట్ల మీద సీరియస్గా హెచ్ఎంఎస్ ఉంటుంది. 99.9% మేము అగ్రిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ దురాదృష్టవశాత్తు అగ్రిమెంట్ కాకపోతే నేను అపీల్ చేస్తున్నా, మీ ఉద్యోగం కోసం రమ్మంటున్నా, మా కోసం కాదు. యాజమాన్యం మీద తిరుగుబడతాం. రైతులు ఎట్లా చేసిన ఉద్యమం, జిఎం ఆఫీసులు ఘెరావ్ చేస్తాం, దద్దరిల్లి విధంగా చేస్తాం, అవుట్ సోర్సింగ్ వాళ్ళకు తరిమి కొడతాం. అప్పుడే కంపెనీ భయపడుతుంది. కంపెనీ ఉద్యమాలకే భయపడుతుంది, పైరువికాలకు భయపడేది. పైరువికాలకు చాక్లెట్ బిస్కెట్స్ ఇచ్చినట్టు ఎవరైనా లీడర్లు ఉంటే అంతకే ఉంటుంది. కనుక ఒక క్వార్టర్కు ఆశపడే నాయకులు ఉన్నారు, ఇల్లు ఇస్తే చాలు అనేటోళ్ళు ఉన్నారు. కొందరేమో ఒక పైరువీలు చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తే చాలు అనేటోళ్ళు ఉన్నారు. మెడికల్ అండ్ ఫీల్డ్కి ఒకరు ఉన్నారు, 3-4 గ్రేడ్లు ఉన్నారు. కనుక అటువంటివి కాకుండా మీ ఉద్యమం గురించి మేము హెచ్ఎంఎస్ మీకు పిలిపిస్తున్నది. ఒకవేళ 8వ తారీఖు నాడు చక్కగా కంపెనీ వినకపోతే ఉద్యమాలకు రాండి. ఎవరు చెప్పవలసిన అవసరం లేదా. నీ ఉద్యోగం కొరకు నువ్వు బయటికి రా, బజార్కు రా, నీతో నీ ఫ్రెండ్స్ని తీసుకురా, జిమ్ ఆఫీసుల మీద ఉద్యమం చేస్తాం, ఉద్యమాల ద్వారా సాధించుకుందాం మేనేజ్మెంట్ వినకపోతే అనేది హెచ్ఎంఎస్ అభిప్రాయం. జాతీయ సంఘాల సముష్టి కృతి ఫలితంగా ఖచ్చితంగా ఈసారి 11వ వేతన ఒప్పందం సంబంధించిన మెరుగైన వేతన ఒప్పందం సాధించే తీరుతామని ఇప్పుడు మనకు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ధీమా వ్యక్తం చేస్తారు. ఇదే పరిస్థితుల్లో ఇదే నెల 8న సింగరేణికి సంబంధించిన కార్మికుల పెండింగ్ సమస్యలపై జరగబోతున్న ఆర్ఎల్సీ చర్చల్లో ఖచ్చితంగా కార్మికుల పిల్లలు ఆశిస్తున్న మాదిరిగా న్యాయమైన డిమాండ్ను సాధించబోతున్నామని రియాజ్ చెబుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ పిల్లలు ఆశిస్తున్న మాదిరిగా ఆర్ఎల్సీ చర్చల్లో ఆ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని ఆశిస్తూ కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యం, సిటీ న్యూస్, గోదావరి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు అనంతరం మరిన్ని విశేషాలు. విరామం అనంతరం తిరిగి సిటీ న్యూస్కి స్వాగతం. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12 నుండి అనివార్యం కాబోతున్న నిరవధిక సమ్మె విజయవంతం కోసం అన్ని పక్షాలు సహకరించాలని కాంట్రాక్ట్ కార్మికుల సంఘం జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు 8వ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని న్యాయస్థానాలు సూచిస్తున్నప్పటికీ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకపోవడం బాధాకరంగా ఉందని వారు తెలిపారు. ప్రస్తుతం సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత, శ్రమకు తగిన వేతనాల సాధనకై 12వ తేదీ నుండి జరగబోతున్న సమ్మె విజయవంతం కోసం కార్మికులు అందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని వారు కోరారు. ఇండియాలో అమలవుతున్నటువంటి కోల్ ఇండియా వేతనాలు, హైపవర్ వేతనాలు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇక్కడ అమలు చేయమని, మరి ఎందుకు అమలు చేస్తలేరని మీరు తిరుగుబాటు మరి సింగరేణి మీద చేయాలని చెప్పేసి కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ రేపు 12వ తారీఖున ఫిబ్రవరి నుంచి మొత్తం సింగరేణి వ్యాప్తంగా కార్మికులు సిద్ధమవుతూ ఉన్నారు సమ్మె సైరను ఊదడానికి. దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఖైరీగూడ నుంచి మరి కోలెట్ నుంచి మనుగురు దాకా పెద్ద ఎత్తున యాత్ర కొనసాగుతా ఉంది. కార్మికులను లేపుతా ఉంది, తట్టు లేపుతా ఉంది. నిద్రం మరి మత్తులో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, అదే యాజమాన్యం, ప్రభుత్వాలను కూడా
మరి ప్రజాప్రతినిధులు కూడా అందరికీ కూడా కాంట్రాక్ట్ కార్మిక సంఘాల తరఫున జేఎస్ తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం, అప్పీల్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అప్లికేషన్స్ అదేవిధంగా వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు 12వ తారీఖున జరగబోయేటువంటి సమ్మెకు మీ వైఖరి కాంట్రాక్ట్ కార్మికుల వైపా లేదా యాజమాన్యం వైపా మీరు తెలియజేయాలి, లేదంటే మీరు ఇక్కడ తిరిగేటువంటి అవకాశం కష్టంగా ఉంటుందని చెప్పేసి కూడా మేము చెప్తూ మీకు మరొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీరు మంత్రులతోనూ లేకపోతే ఎండితోనూ మాట్లాడి వాళ్ళ కోల్ ఇండియా వేతనాలు అమలయ్యేటువంటి విధంగా మరి సింగరేణిలో జరగబోయేటువంటి 12వ తారీఖున సమ్మెకు కారణం మీరు అవుతారా, లేదా సమ్మె నివారణకు మరి చర్చలలో పురోగతితో సింగరేణి యాజమాన్యం మరి దీనికి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేస్తుందా అనేటువంటి విషయం కూడా మొత్తం మీ మీదే ఆధారపడి ఉంటుందని చెప్పేసి కూడా అన్ని రకాల కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెరుగుదల ఇతర డిమాండ్ల మీద సింగరేణి జేఎన్టీ యాక్షన్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం జేఎస్ తరఫున సింగరేణిలో ఈ నెల 12వ తేదీ నుంచి సమ్మె చేయబోతున్నాం. ఈ సమ్మెకు సింగరేణిలో ఉన్న అన్ని రకాల కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో పాల్గొని విజయంతం చేయాలని జేఎస్ తరఫున కార్మిక వర్గానికి పిలిపివ్వడం జరుగుతుంది. ప్రధానంగా వేతన పెరుగుదలలో సింగరేణి యాజమాన్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి ఉండాలి. అదేవిధంగా యాజమాన్యం కూడా కార్మిక వర్గాన్ని శ్రమదోపిడీ చేస్తుంది కాబట్టి యాజమాన్యం కూడా ఈ విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కార్మికుల శ్రమదోపిడితో లాభాలు సాధించిన సింగరేణి యాజమాన్యం కార్మికుల వేతనాల సౌకర్యాలకు వచ్చాక మాత్రం మోసం చేయడం జరుగుతున్నది. ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అదేవిధంగా ఎంపీలు కానీ అన్నీ తెలిసి కూడా ఈ కార్మిక వర్గ మోసాన్ని కూడా అరికట్టలేకపోతున్నారు. కాబట్టి ఈ సమ్మెదారులైన ఈ విషయం మీద పట్టించుకొని కార్మికులు న్యాయం చేయాలనేది జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఇట్టి విషయాల మీద కూడా ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను కూడా కలవబోతున్నాం. కాబట్టి దీన్ని ఇప్పటికైనా గమనం తీసుకొని ఈ కార్మికులకు న్యాయం చేయాలనేది జేఏసీ నుండి వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రామగుండంలో సాక్షాత్ నాటి మంత్రి కేటీ రామారావు గారు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచుతామని, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు ఆ హామీ నెరవేర్చలేదు. ఇవాళ కిషన్ రెడ్డి గారు, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో అనేకసార్లు మాట్లాడాడు. టోల్ బెల్టుల్లో పర్యటనలో మాట్లాడి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పాడు. ఆయన ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలో ఉంది. బొగ్గు శాఖ మంత్రిత్వ శాఖ నుంచి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి చొరవ చేయటం లేదు. ఇది సరైనది కాదు. ఇవాళ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలు పెరగకపోవడానికి కారణం టీఆర్ఎస్ బీజేపీలే. విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు ఏ వెంకన్న, కడారి సునీల్, బి అశోక్, వేల్పుల కుమారస్వామి, భూమయ్య, సారయ్య తదితరులు పాల్గొన్నారు. తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సింగరేణి యాజమాన్యం 5 ఏళ్ల కాల పరిమితితో వాహనాల టెండర్ల ప్రక్రియను కొనసాగించాలని ఆర్జీవన్ ఏరియా బాధిత భూ నిర్వాసితుల అద్దె వాహన యజమానులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇక్కడి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షులు తోట సమ్మయ్య, వైస్ ప్రెసిడెంట్ గంగారపు వెంకటేష్ మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత గ్రామాల నిరుద్యోగ కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం గత కొన్ని నెలల నుండి 5 సంవత్సరాల ప్రక్రియతో తమ వాహనాలకు సంబంధించిన కాంట్రాక్ట్ పద్ధతిని కొనసాగించేదని వారు తెలిపారు. అయితే ఇప్పుడు కేవలం 3 ఏళ్ల పరిమితికి కుదించడంతో వాహనాలకు తాము పెట్టిన పెట్టుబడులు సరిగా రాక ఆర్థిక నష్టాలకు గురి కావాల్సిన ప్రమాదం ఉందని వారు తెలిపారు. ఈ విషయాన్ని యాజమాన్యం అర్థం చేసుకొని తమ కుటుంబాలకు నష్టం జరగకుండా పాత పద్ధతినే కొనసాగిస్తూ ప్రస్తుతం మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా తమ వాహనాల కాంట్రాక్ట్ డబ్బులు కూడా పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు. సామరస్యపూర్వకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. అద్దె వాహనాలకని చెప్పి సింగరేణి భూములు తీసుకునేటప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు సిఎంపిఎఫ్ పేరు మీద 12% సిఎంపిఎఫ్, సిఎంపిఎస్ 7% అని 19% కట్ చేస్తూ ఎక్కడ లేని విధంగా RG1లో మన GM గారు మా పైన కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటూ ఉక్కుపాదం మోపుతుండు. మేము కోర్టు కూడా పోయినాం. కోర్టు ఆర్డర్స్ను కూడా ఖాతరు చేయకుండా ఈరోజు కటింగ్ చేస్తూ మాకు మా బ్రతుకులు ఆగం చేసే పరిస్థితి చేస్తుంది. కాబట్టి ఇకనైనా ఆలోచించి ఇప్పటికైనా అన్ని ఏరియాలలో ఏ విధంగా ఉంటే
మాకు కూడా ఇక్కడ కూడా అదే విధంగా మీరు తీసుకుంటే మాకు సంతోషం. కానీ ఎక్కడ లేని విధంగా జిఎం గారు మాత్రము చాలా దారుణంగా మాట్లాడుతూ యజమానులు అసలు చీపురు పుల్లలాగా తీసేస్తుండు. దీనిలో భాగంగా సింగరేణి యాజమాన్యం గత 2 సంవత్సరాల ముందు 5 సంవత్సరాల కాలపరిమితి ఇచ్చేది. ఇప్పుడు 3 సంవత్సరాల కాలపరిమితి చేసి మేము ఒక్కొక్క వాహనానికి 12 లక్షలు మరియు క్యాంపర్ వాహనానికి 10 లక్షల రూపాయలు మరి అంబులెన్స్ వాహనానికి 19 లక్షల రూపాయలు కట్టి తేవడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా 3 సంవత్సరాల కాలపరిమితితో వాహనాలు నడపడం వలన మేము రోడ్డున పడే పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి యాజమాన్యం మాపై దృష్టి సారించి 5 సంవత్సరాల కాలపరిమితి పెంచాలని మరియు 5 సంవత్సరాల ముందు ఉన్న యూనిట్ రేట్ సిస్టంతో ఇప్పుడు కూడా అదే రేట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ రేటు మార్చి ఇప్పుడున్న మార్కెట్ విలువల ప్రకారం స్లాబ్ రేటు పెంచి మరియు ఎక్స్ట్రా కిలోమీటర్ రేటు కూడా పెంచి మాకు టెండర్లు పిలవాలని మరియు అదేవిధంగా 3 సంవత్సరాల కాలంతో బండ్లు నడిపితే మేము అప్పుల బాధన పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మాకు 5 సంవత్సరాల కాలపరిమితి పెంచి మరియు CMPF విధానాన్ని పెట్టి ఓనర్ కంట్రిబ్యూషను డ్రైవర్ కంట్రిబ్యూషను 38% కట్ చేయడం జరుగుతుంది. దీని విధంగా మేము బండ్లు నడిపే పరిస్థితి లేము మరియు EMIలు ఇన్సూరెన్స్లు మరి స్పేర్ పార్ట్స్ విభాగాలు కూడా విపరీతంగా రేట్లు పెరిగినాయి. ఇవన్నీ కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ CMPF విధానాన్ని ఓనర్ కంట్రిబ్యూషను యాజమాన్యమే భరించాలని. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో ఆ బాధిత సంఘం నాయకులు తోడేటి సదానందం, గుండు హరీష్, డి మల్లేష్ యాదవ్, శ్రీకాంత్, గోనె కుమారస్వామి, తిరుపతి, బి రమేష్, మొగిలి రాయల్, శ్రీధర్ రెడ్డి, రాకేష్, సతీష్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్జీవన్లో మహిళా కార్మికులను వేధిస్తున్న TBGKS ఫిట్ సెక్రటరీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని CITU ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత గౌరవ అధ్యక్షురాలుగా నాయకత్వం వహిస్తున్న TBGKSలోని నాయకులు సింగరేణి వ్యాప్తంగా మహిళా ఉద్యోగుల పట్ల వేధింపులకు గురి చేయడం బాధాకరంగా ఉందని ఆయన తెలిపారు. ఇంకా ఏమాత్రం ఉపేక్షించేదే లేకుండా ఆర్జీవన్లో మహిళా కార్మికులను వేధింపులకు గురి చేసిన TBGKS సెక్రటరీని తక్షణమే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా నాయకురాలుగా నాయకత్వం వహిస్తున్న కల్వకుంట్ల కవిత గారి గౌరవ అధ్యక్షురాలు కవిత గారు ఉండి ఇలాంటి నాయకత్వాన్ని ఇలాంటి చర్యలు చేస్తున్న దుశ్చర్యలు పాల్పడుతున్న నాయకత్వాన్ని తక్షణమే తొలగించాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ CITగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రధానంగా అధికార మదంతో TBGKS నాయకత్వం గతంలో కూడా ఒక అధికారి భార్యను వేధిస్తున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ దాని మీద ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకుపోవడానికి కారణాలు ఏమిటో అర్థం కాని పరిస్థితులలో ఈరోజు సింగరేణి యాజమాన్యం ఉంది. ఇప్పటికైనా ఈ కథనాన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణి యాజమాన్యం ఆర్జీవన్ అధికారులు కూడా మొత్తం కూడా దీన్ని ఎంక్వైరీ చేసి తక్షణమే ఆ TBGKS ఫిట్ సెక్రటరీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే TBGKS నాయకత్వం కూడా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవిత గారు కూడా ఈ విషయంలో తగు జాగ్రత్త చర్యలు తీసుకొని అతన్ని గుర్తించి తక్షణమే TBGKS నుంచి తొలగించాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో CITU నాయకులు మేదరి సారయ్య, సానం రవి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్త చలికే వణికిపోయే మానవ శరీరం. ఈ పరిస్థితుల్లో ఐసుగడ్డల మధ్య ఓ వ్యక్తి 30 నిమిషాలు గడిపిన తీరు అమోఘం. స్పెషల్ స్టోరీ. ఆహ్లాదాన్ని అందించబోతున్న గోదావరి నదిలో పడవల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. బల్దియా టు ఫైన్ లైన్ వరకు తయారవుతున్న రోడ్డు వెడల్పు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చందర్. నగర మేయర్ డాక్టర్ అనిల్ కుమార్. పదహారున జరగబోతున్న వేజ్ బోర్డు సమావేశంలో బొగ్గుగని కార్మికులకు మెరుగైన వేతనం ఒప్పందం జరిగేలా కృషి చేస్తాం. సిటీ న్యూస్ లో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ వెల్లడి. భారత రాజ్యాంగ విధానాలను మార్చాలంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలి. ఎంఆర్పీఎస్ నాయకుల డిమాండ్. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల హక్కుల సాధనకై 12 నుండి జరిగే నిరవధిక సమ్మెను జయప్రదం చేయండి. జేసీ సంఘాల విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.